ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాయా రాకేష్లు ఎంతకు తెగించారు సార్. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. తగిన బుద్ధి చెప్పాల్సిందే. అలాగే చేద్దాం బాబాయ్. అంతకంటే ముందు నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటి సార్ అది? ఆ మాయా రవికేవో మాయ మాటలు చెప్పి అక్కిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయేలా ప్లాన్ చేసింది. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి. రవిని నువ్వు మాత్రమే అడ్డుకోగలవు. మారిపోయాళ్లే అనుకుంటే మళ్ళీ ఆ మాయా మాటలు వింటున్నాడా వీడు? వాడిని ఏం చేసినా పాపం లేదు సార్. బాబాయ్, నువ్వు ఆవేశపడి రవిని ఏమీ అనకు. రవిలో మార్పు వచ్చిందైతే నిజమే, కానీ ఈ విషయంలో మాయా మాటలు వింటున్నాడు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నువ్వు కేవలం వాళ్ళని వెళ్లకుండా ఆపు. అలాగే గౌరీ గారికి మాత్రం ఈ విషయాలేవి తెలియకుండా గుళ్ళోనే ఉండేలా చూడు. ఏదో విధంగా ఏదో ఒక పూజ పేరు చెప్పి ఆవిడని అక్కడ ఎంగేజ్ చేసి వెళ్ళిపో. మేము కూడా బయలుదేరుతున్నాం. అలాగే సార్, మీరు చెప్పినట్లు చేస్తాను. ఓకే సరే సార్. పదండి సార్. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? రాహుకాల సమయం వరకు గుళ్ళోనే ఉండి దీపారాధన చేస్తే మంచిదని మేడంని గుళ్ళోనే ఉండేలా చేస్తాను. మేడం, అలాగే ఈవినింగ్ చూద్దాం. సరే, ఓకే. హకి, అమ్మతో పాటు నువ్వు గుడికి వెళ్లాల్సింది కదా. రవి వస్తే తనతో పాటు కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా అన్నయ్య. రవి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. అదిగో వచ్చేసాడు. నీకోసమే ఇందాకటి నుంచి వెయిటింగ్ రవి. ఎందుకు? గుడికి వెళ్ళాలి రవి. అమ్మ ఏదో పూజకి ఏర్పాట్లు చేపిస్తుందంట, మనల్ని కూడా రమ్మంది. నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా. పూజలు పునస్కారాలు చేసేంత టైం లేదు. ముందు బయలుదేరు. ఏమంటున్నావు రవి? ఎక్కడికి? మన ఇంటికి. పండగ కూడా అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం పని? పద, మన ఇంటికి వెళదాం. అదేంటి, ఉన్న బలంగా తనని తీసుకెళ్తానంటావేంటి? తన ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. అంటే నన్ను ఎల్లరిక పల్లుడిగా ఇక్కడే పడుండమంటారా? వర్ధన్ కుటుంబం ఇంటల్లుడి గౌరవం పెంచుతుందే కానీ తగ్గించదు. తనెప్పుడైనా అత్తారింటికి వెళ్లాల్సిందే, కానీ దానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదా. అన్నయ్య ప్లీజ్, మీరిద్దరూ ఆర్గ్యూ చేసుకోకండి. రవితో నేను మాట్లాడతాను. ఏంటి రవి ఇది? సడన్ గా ఏమైంది నీకు? సడన్ గా ఏం లేదు. ఎప్పటి నుంచో నేను ఇక్కడ ఉండలేను, మా ఇంటికి వెళదామని చెప్తూనే ఉన్నాను కదా. మళ్ళీ ఏం చెప్పాలి? సడన్ గా అంటావేంటి? మంచి రోజు చూసి పంపిస్తానని చెప్తున్నాను కదా రవి. ఎందుకు దీన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నావు? అభయ్, ఇంటల్లుడి మీద అంత దురుసుగా మాట్లాడడం మంచిది కాదు. చూడండి ఫ్రెండ్, అక్కీని ఇప్పటికిప్పుడు తనతో ఇంటికి తీసుకెళ్తానని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. నా భార్య నాతో పాటు తీసుకెళ్తానంటే మధ్యలో మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రవి, నువ్వు అక్కీని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావో మాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా అక్కీ మీ ఇంటికి రావాల్సిందే. కాకపోతే పెళ్ళైన ఆడపిల్ల ఏ రోజు పడితే ఆ రోజు అత్తారింట్లో అడుగు పెట్టకూడదు. పైగా తనని మేము ఒట్టి చేతులతో పంపకూడదు. చీర సారే, మంచి మర్యాద అన్నీ చూడ్డానికి గౌరీ గారింట్లో లేరు. సో ఇది సమయం సందర్భం కాదు. కొద్ది రోజులు ఓపిక పట్టు. మీకేం ఓపికగా ఉండమంటారు, కానీ ఇక్కడ ఉండే కొద్ది అవమానాలే. పైకి కనపడరు కానీ నన్ను చీప్గానే చూస్తారు. అందుకే నా ఇంటికి నేను వెళ్తాను, నా పెళ్ళాన్ని నాతో తీసుకెళ్తాను, అంతే. ఈ ఫార్మాలిటీస్ అవి నాకేం అవసరం లేదు. రాకి తను రాదు.
అలాగా అయితే మీ చెల్లిని శాశ్వతంగా మీ ఇంటి మహాలక్ష్మిలాగా మీ ఇంట్లోనే ఉంచుకో. షడప్. పెళ్లి చేసుకుంది వదిలేసి వెళ్ళిపోవడానికా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? తీసుకెళ్తానంటే వద్దంటారు, సరే మీ ఇంట్లోనే ఉండనివ్వండి అంటే వదిలేస్తామంటారేంటి? అసలు మీకైనా ఒక క్లారిటీ ఉందా? రవి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అభయ్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇంటి అల్లుడు మీదకి గొడవకెళ్తున్నావు? దిస్ ఇస్ నాట్ ఫేర్. నీకు విషయం తెలీదు. రవి అక్కీని తన ఇంటికి తీసుకెళ్లాలని ఫోర్స్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇస్ ఇట్? వాట్ ఇస్ దిస్ రవి? సడన్ గా ఏమైంది నీకు? ఎందుకు అక్కిని తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఎన్ని రోజులు ఇల్లరిక పల్లుడిగా ఉండాలి? నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంటుంది కదా. అది కాదు రవి. మాయా, ఎవ్వరేం చెప్పినా నేను వినను. ఇప్పుడు నాతో వస్తే నేను తీసుకెళ్తాను, లేదా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. శాశ్వతంగా శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. వదిలేసి వెళ్ళిపోతాను. వదిలేసి వెళ్ళిపోతాను. వదిలేసి వెళ్ళిపోతాను. మై గాడ్, అంత పెద్ద మాటలు ఎందుకు రవి? నీ వైఫ్ ఎప్పటికైనా నీతో రావాల్సిందే కదా. సర్లే, తీసుకెళ్ళు. మాయా, కామ్ డౌన్ అభయ్. గొడవలు చేసి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. అక్కి లైఫ్ బాగుండడమే కదా మనకు కావాలి. పాపం తనని చూడు. భర్తని కాదనలేక, నీకు నచ్చ చెప్పలేక ఎంత స్ట్రగుల్ అవుతుందో. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. లెట్స్ కాంప్రమైజ్ అబ్బాయి. లెట్ దెమ్ గో. పద. రవి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.